భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు గవర్నర్ నరసింహన్. మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా కొనియాడారు. హరితహారంలో మంత్రి హరీష్ రావుతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇబ్రహీంపూర్ మరో అద్భుతం సృష్టించబోతుంది. 1,00,000 మొక్కలు మొన్ననే నాటారు. మరో 1,00,000 మొక్కలు ఈ రోజు నాటడానికి విచ్చేస్తున్నటువంటి అతిథులు అంతేశ్వరుడు కూడా కటిక పేదవాడేనట. కాబట్టి అలాంటి ప్రోత్సాహం మనకు లభిస్తోంది. గౌరవనీయులు మంత్రివర్యులు వారి ప్రత్యేక శ్రద్ధతో ఈ గ్రామాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. 1,00,000 మొక్కలు ఒకటే రోజులో నాటారు. మరొకసారి ఎట్లా నాటారు అని తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి గవర్నర్ గారు ఈ రోజు రావడం చాలా ఆనందదాయకం. ఈ పండుగ వాతావరణంలో వారి రాక ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనం నాటే చెట్లు పర్యావరణ పరిరక్షణకు పనిముట్లు. మన ఇంటి చుట్టూ ఉన్న చెట్లు మన కుటుంబ సభ్యులు. ప్రాణవాయువు ఇచ్చే చెట్లను ప్రాణంలా కాపాడుకుందాం. చిన్న చిన్న మొక్కలను చంటి పాపల్లా కాపాడుకుందాం. గ్రీవెన్స్ ఏమిటంటే ఎక్కడన్నా పోతే ఒక ఫంక్షన్ తీసుకుపోతారు, అక్కడ ఒక స్పీచ్ ఇస్తాము, చప్పట్లు కొడతారు, ఒక గిఫ్ట్ ఇస్తారు, వాళ్ళు పంపించేస్తారు. అదే నా ప్రోగ్రామ్. కాబట్టి నేను ఈరోజు హరీష్ రావు గారికి చెప్పాను, మీకు నేను ఫుల్ డే పెడుతున్నాను, ఇక్కడనే అన్ని ఒక్కొక్కటి నాకు చూడాలి. ఊరికే వచ్చి ఒక మీటింగ్ అడ్రస్ చేసి పోయేదానికి నేను రాలేదని చెప్పాను. అట్లానే నాకు హరీష్ రావు గారు ఈరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఈ ఇబ్రహీంపూర్లో జరిగిన ఒక్కొక్క కార్యక్రమం చూపించారు. అది చూస్తే ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. నేను నమ్మలేదు, ఆయన చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఇట్లా ఒక గ్రామం ఉంటుందా? స్వర్ణ గ్రామం ఇది. ఈ స్వర్ణ తెలంగాణ మీరు చూస్తున్నారంటే స్వర్ణ తెలంగాణ వస్తుందో లేదో, కానీ స్వర్ణ ఇబ్రహీంపూర్ నేను ఈరోజు చూశాను.